సువార్త యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట చదువమ్మా. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు ప్రభు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనని చెప్పి తల వంచెను. యోహాను గారికి 6వ మాట అర్థమైంది. మత్తయి గారికి, లూకా గారికి, మార్కు గారికి 6వ మాట అర్థం కాల. నా మాటలు అర్థం చేసుకోవాలి. 6వ మాట యోహాను గారికి అర్థమైంది. సమాప్తమైందని చెప్పి తల వంచెను. మత్తయి గారికి ఆ మాట అర్థం కాల, మార్కు గారికి ఆ మాట అర్థం కాల, లూకా గారికి ఆ మాట అర్థం కాక వాళ్ళు ఏమని రాసుకొచ్చారంటే ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని రాసుకొచ్చారు. బిగ్గరగా కేక వేసెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. మత్తయి గారికి ఏమర్థమైంది అంటే 6వ మాట బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని అర్థమైంది దానికి. యోహాను గారికి ఏమర్థమైందంటే 6వ మాట సమాప్తమయ్యాను అని చెప్పి తల వంచెను అంటే ప్రాణాన్ని విడిచెను. మత్తయి గారికి ఆ సిలువలో పలికిన మాట అర్థం కాలేదు, అర్థం కాదు. లూకా గారికి కూడా 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. బిగ్గరగా కేక వేయటం. లూకా గారికి కూడా ఏమర్థమైందంటే ఆయన బిగ్గరగా కేక వేశాడు. బిగ్గరగా కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. బిగ్గరగా కేక వేసి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. యోహాను గారికి ఏమర్థమైందంటే సమాప్తమాయను అని చెప్పి తల వంచెను అని చెప్తున్నారు. మార్కు గారికి ఏమర్థమైంది? 15వ అధ్యాయం 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి, ఇంత గొప్ప శబ్దము అన్నారు, బిగ్గరగా కేక వేశారు అన్నారు. ఇప్పుడు ఏమన్నారంటే అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఈడ ముగ్గురికి ఏమర్థమైందా అంటే యేసు ప్రభు కేక వేశాడని అర్థమైంది. కానీ యోహాను గారికి ఏమర్థమైందంటే సమాప్తమాయను అని అర్థమయ్యి సమాప్తమాయనని చెప్పి ఆయన తల వంచెను అని యోహాను గారికి ఆ మాట స్పష్టంగా అర్థమైంది. ఈ సువార్తలు రాసిన మత్తయి గారికి కానివ్వండి, మార్కు గారికి కానివ్వండి, లూకా గారికి కానివ్వండి, ఈ ముగ్గురు భక్తులకి ఏమర్థమైందంటే ఆయన కేక వేసెను, గొప్ప శబ్దముతో కేక వేసెను, బిగ్గరగా కేక వేసెను, కేక వేసి ప్రాణమును విడిచెను అని రాశారు. కానీ మరి యోహాను గారు మాత్రం సమాప్తమైందని చెప్పి ఆయన తల వంచెను అన్నాడు. యేసు ప్రభు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైందని చెప్పాడు. ఏమి సమాప్తమైంది? ఎందుకు ఆ మాట చెప్పాడు యేసు ప్రభు? సమాప్తమైనది, పని పూర్తయినది. ప్రభువా నీవు నన్ను పంపించిన పని, తండ్రి నీవు నన్ను ఎందుకోసం పంపించావో ఆ పని సంపూర్ణం చేశాను, సమాప్తం చేశాను. ప్రకటన గ్రంథంలో కూడా
16:17 ఒక మాట రాయబడింది. 16:17 ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద అంటే గాలి మీద వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము నాకు వినబడెను. సమాప్తమైంది అంటే పని ముగించబడింది. యేసు ప్రభు ఈ మాటని ఎందుకు మాట్లాడారు? సమాప్తమైందని మాట్లాడటంలో అర్థమేంది? యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ 3.5 సంవత్సరాల సేవా కాలంలో యేసు ప్రభు చేసిన కార్యాల గురించి రాయాలి అని అంటే, యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి రాయాలంటే, యేసు ప్రభు చేసిన సూచక్రియల గురించి రాయాలంటే ఈ భూలోకము చాలదు అన్నారు. అంటే అన్ని కార్యాలు 3.5 సంవత్సరాల్లో జరిగింది. కారణం ఏంటంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలు దేవాలయాలకు వెళ్ళాడు, పగలు గ్రామాలకు వెళ్ళేవారు. ఆయన వాక్యం బోధిస్తూ ఉండగా అనేక మంది రోగులు, అనేకులు బాగవుతూ ఉన్నారు. అంటే ఈ 3.5 సంవత్సరాల సేవా పరిచర్య కాలము ముగించుకున్న తర్వాత యేసు ప్రభుని సిలువేయడం జరిగింది. ఎందుకంటే తగులు 2 వస్తే చెప్పండి, తగులు 2 వస్తే మిగులు 2కి తలకాయ నొప్పి. యేసు ప్రభు చేసే అద్భుతాలు, యేసు ప్రభు చేస్తున్న పరిచర్య, యేసు ప్రభు ద్వారా జరుగుతున్న అద్భుతాలు మరి అవి ప్రక్కన వాళ్ళకి జరగలేదు కనుక, ఆ పక్కనున్న ధర్మశాస్త్ర ఉపదేశకులకి జరగలేదు కనుక, ఆ పక్కనున్న శాస్త్రులకి పరిచయులకి ఆ కార్యాలు జరగటం లేదు కనుక, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది ఆకర్షించబడుతున్నారు కనుక తగులు 2 వస్తే మిగులు 2కి తలకాయ నొప్పి అన్నట్లుగా వీళ్ళకి బాగా జంతుబాము రాసుకున్న తలనొప్పి వాళ్ళ అంత తలనొప్పితో ఉండి ఈయన తలనొప్పిని ఎలా వదిలించుకుందాం అనుకున్నారు. అయితే ప్రభు అన్నాడు, నన్నెవరు చంపడానికి అధికారం లేదు, ప్రాణం పెట్టడానికి ప్రాణం తిరిగి తీసుకోవడానికి నాకు మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడు, తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది ఉన్నానన్నాడు. కాబట్టి ప్రాణం పెట్టడంలో గొప్ప విశేషం ఉందండి. యేసు ప్రభు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడటానికే వచ్చారు. ఎందుకంటే ఆయన కానీ ప్రాణం పెట్టకపోయినట్లయితే, ఆయన రక్తము కానీ చిందించకపోయినట్లయితే, ఆయన శిలువ మరణానికి వెళ్ళకపోయినట్లయితే ప్రపంచం యావత్తు అందరూ దేవుణ్ణి ఒకవేళ తెలుసుకొని ఉన్నా వాడు ధర్మశాస్త్రం క్రింద ఉండేవాళ్ళు, ధర్మశాస్త్రంలో ఉన్న శాపాల క్రిందే ఉండేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యేసు ప్రభు గాని సిలువలో గాని మరణించకుండా ఆ సిలువ ఎక్కిన యాగం, ఆ సిలువ కార్యం ఆయన గాని చేయకుండా ఉన్నట్లయితే మనుషులందరూ దేవుణ్ణి వెంబడిస్తున్నాము మేము అనుకున్న వాళ్ళందరూ, ధర్మశాస్త్రము మాకుంది అనుకున్న వాళ్ళందరూ శాపమున ఉండేవాళ్ళు. యేసు ప్రభువా ఏమి సమాప్తం చేయడానికి వచ్చావంటే, శాపమును తొలగించడానికి వచ్చాను, శాపమును సమాప్తం చేయడానికి వచ్చాను అన్నాడు. గలతీ రాసిన పత్రిక 3:13-14 కలిసి ఉంటాయి, చదవండి. ధర్మశాస్త్రము చేత ఎవడును తండ్రి అయిన దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఈ విషయాలు స్పష్టమైన సంగతి. ఏ విధంగానంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపముల నుండి విడిపించును. అందరూ చెప్పండి, యేసు ప్రభు మన కొరకు
శాపమై ధర్మశాస్త్రములో ఉన్న శాపముల నుండి విడిపించెను గనుక శిలువ మీద వేలాడు ప్రతివాడు శాపగ్రాహి అని వ్రాయబడింది. యేసు ప్రభు ఎందుకు శిలువ మీదకి వెళ్ళిపోయాడు? ఎందుకు శాపంగా మార్చబడ్డాడు? ఎందుకయ్యా నువ్వు శాపంగా మార్చబడ్డావు అనంటే, ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది మనకి. యేసు ప్రభు రాకమునకు భూమి మీద ఏముంది అంటే ధర్మశాస్త్రము అనగా తోరా. ధర్మశాస్త్రం అంటే ఏంది? ధర్మశాస్త్రం ఎవరి ద్వారా రాయబడింది? మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం రాయబడింది. ధర్మశాస్త్రము అంటే 5 కాండాలను కలిపి, పంచకాండాలు 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రం అన్నారు. దానిని తోరా అన్నారు. ఏది 5 కాండాలు? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రం అన్నారు. దానిని తోరా అని అన్నారు. యేసు ప్రభు రాకమునుపు ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది. సౌలు పౌలుగా మారాడే. సౌలుకున్న గొప్ప బీజం ఏంటంటే మాకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది. ఈ మధ్య ఎవరు కొత్తగా యేసు ప్రభువును బోధిస్తున్నారు. యేసు ప్రభు గురించి చెబుతున్నారు. మాకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంటే, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం పవిత్రమైన ధర్మశాస్త్రం ఉంటే యేసయ్య గురించి బోధిస్తున్నారు. యేసయ్య గురించి బోధించే వాళ్ళని, యేసయ్యని వెంబడించే వాళ్ళని, యేసయ్యని ఆరాధించే వాళ్ళని లేకుండా చేస్తానని ప్రభుత్వం దగ్గర ఒక లెటర్ తీసుకొని, అధికారం తీసుకొని ఆయన దమస్కో మార్గంలో గుర్రం మీద వేగంగా వెళ్తున్నాడు. ఏంద్రా బాబు సౌలు నువ్వు అంత వేగంగా వెళ్తున్నావంటే మాకు ధర్మశాస్త్రం ఒకటి ఉంది, మాకు ధర్మశాస్త్రం ఉంది. ఈ మధ్య కొత్తగా యేసు ప్రభుని బోధిస్తా ఉన్నారు, ప్రజలు తిప్పుతా ఉన్నారు. కాబట్టి యేసుని ఆరాధించే వాళ్ళని లేకుండా చేయటమే నా శాసనం, ఇదే నా శాసనం అన్నాడు. అట్లాగా రైట్ ప్రభు దర్శించాడు దమస్కో మార్గంలో. కారణం ఏంటంటే ధర్మశాస్త్రంలో శాపాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఉన్నాయి, శాపములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయిరా బాబు శాపాలంటే 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 15-16 వచనాల దగ్గర నుండి చివరి వరకు దాదాపు చాలా వచనాలు ఉన్నాయి. అన్ని వచనాలు శాపాలే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 15-16 వచనాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని శాపాలే. ఆ శాపాల గురించి చదువుతుంటే మనిషికి భయం పుట్టింది, మనిషికి భయం వస్తుంది. కారణం ఏంటంటే ధర్మశాస్త్రంలో శాపాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవాడు 100 విషయాలలో 99 నీతి విషయాలు గైకొని ఒక్క విషయంలో కానీ తప్పిపోతే 99ని కూడా కొట్టేసేస్తారు. ఏ మనిషి ధర్మశాస్త్రం వలన నీతిమంతుడుగా తీర్చబడటం లేదు. ఏ మనిషి ధర్మశాస్త్రం వలన నీతిమంతుడుగా తీర్చబట్టలా. ఒక పొన్ను మీద గుద్దాడా, నీకు చేత అయితే 2 పొన్నులు రాలగొట్టు, ధర్మశాస్త్రం చెబుతుంది. ఒక చెంప మీద వాడు కొట్టాడా, నీ చేత 2 వావించు అని ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రం వలన ఏ మనిషి నీతిమంతుడు కావటంలా. అందువలన యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే ధర్మశాస్త్రంలో ఉన్న శాపములను సమాప్తం చేశాను. దేవునికి స్తోత్ర. సమాప్తమాయను అని చెప్పి తల వంచెను, సమాప్తమాయనని చెప్పి తల వంచి ప్రాణమును విడిచెను. బిగ్గరగా కేక వేసి ప్రాణమును విడిచెను. గొప్ప శబ్దముతో ప్రాణమును విడిచెను. గొప్ప కేక వేసి ప్రాణమును విడిచెను. యోహాను గారికి అర్థమైంది. ఆయన ఆ ప్రాణాన్ని విడిచేటప్పుడు ఏం మాట్లాడంటే సమాప్తమాయనని చెప్పిన మాట. ఏది యేసు ప్రభు వచ్చి ఏం సమాప్తం చేశాడంటే ధర్మశాస్త్రం ఉన్న శాపాలని ఆయనే మోసి, ఆయనే శాపగ్రహిగా మార్చబడి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం.
నెంబర్ 1 ఏమి సమాప్తం చేశాడంటే ధర్మశాస్త్రంలో ఉన్న శాపములను సమాప్తం చేశాడు. శాపాలు పోతే ఇంకేముంది? ఆశీర్వాదాలే ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలు శాపాలు ఉన్నాయి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో పొద్దాక బైబిల్ తిరిగేవాకండి. చూడండి, ఇటు 28వ అధ్యాయంలో 1 నుండి 15 వచనాల వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి, అక్కడ నుండి శాపాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఆశీర్వాదాలు శాపాలు 2 ఉన్నాయి. యేసు ప్రభు ఏం చేశాడంటే శాపాలను సమాప్తం చేశాడు. మిగిలింది ఏంటంటే ఆశీర్వాదం. బైబిల్ చెబుతుంది, ఇప్పుడు యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. నువ్వు యేసులో ఉన్నట్లయితే, యేసు క్రీస్తుని ఆయన ప్రభువుగా నమ్మి నువ్వు వెంబడిస్తున్నట్లయితే నీ మీద ఉన్న శిక్షను ఆయన తొలగిస్తాడు. లేఖనం అర్థం కాక చాలా మంది పొరపాటు పడతా ఉన్నారు. యేసయ్య దగ్గరికి వస్తే శాపముల నుండి విడుదల, శాపాల నుండి విడుదల. ఆయనే మన శాపాల మొత్తాన్ని, మన మీదకి రావాల్సిన శాపాల మొత్తాన్ని విడుదల కలిగించాడు. శాపాలు ఎలాగొస్తాయి తెలుసా అండి? శాపాలని ఎలాగొస్తాయి తెలుసా? బైబిల్ చెబుతుంది, తాత చేసినవి అంట 3 తరాలు వస్తాయి అంట. ఎవరు చేసినవి? తాత చేసినవి కొడుక్కి, కొడుకు తర్వాత మనవడికి, ఆ తర్వాత ఇంకా అబ్బాయికి 3 తరాల వరకు శాపాలు వెంబడిస్తాయి. శాపం అనేది లేకుండా చేయడానికి, సమాప్తం చేయడానికి యేసయ్య ఈ భూమి మీదకి రావడం జరిగింది. నెంబర్ 1 యేసు ప్రభు దేన్ని సమాప్తం చేశాడు చెప్పండి? శాపాలను సమాప్తం చేశాడు. ఇంకా మిగిలింది ఏంది? ఆశీర్వాదం. యేసయ్య దగ్గరికి రావటం వలన దేవుని పిల్లలకు ఆశీర్వాదము. నెంబర్ 2 యేసు ప్రభు సమాప్తమైందని చెప్పడానికి గల 2వ కారణం ఏంటంటే, ఏమి సమాప్తం చేశాడంటే యేసయ్య ఈ భూమి మీదకి రాకమునిపే ఇర్మియా, యెషయా, దావీదు గారు, చాలా మంది భక్తులు, మీకా గారు, చాలా మంది భక్తులు యేసయ్య గురించి ప్రవచించారు. యేసయ్య గురించి ప్రవచించారు. ఆయన వస్తాడు ఈ భూమి మీదకి, వచ్చినప్పుడు ఏమి చేస్తాడో, ఎలా జీవిస్తాడో, ఏమేమి అనే చాలా ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు దేనికి వచ్చాడు అంటే చెప్పబడిన లేఖనాన్ని, చెప్పబడిన ప్రవచనాల్ని వాటన్నిటిని నెరవేర్చి వాటిని ముగించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. 2వ విషయం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు, సర్పమా నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు మడిమ మీద కాటేస్తానని చూస్తావు. సాతానా, ఎక్కడ ఏదైనా తోటలో చెబుతున్నాడు దేవుడు, ఇదిగో స్త్రీ సంతానముగా పిలువబడి ఆయన వస్తాడు. ఈ భూమి మీద ఉన్న మనమందరం ఎవరి సంతానం అంటే పురుషుని సంతానం అని చెప్పారు. స్త్రీ గర్భం ద్వారా పిల్లలు వస్తారు. అయితే పురుషుని యొక్క గర్భము నుండి లేవి వచ్చాడని చెప్పారు. పురుషుని యొక్క గర్భము నుండి యోధా వచ్చాడని చెప్పారు. అబ్రహాము యొక్క గర్భము నుండి లేవి, యోధా, రక్షకుడు, వీళ్ళందరూ వచ్చారని మీకు ఆల్రెడీ చెప్పారు, లేఖనాన్ని చూపించారు. ఏదైనా తోటలో ఆదాముని అవ్వమని మోసపరిచిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే స్త్రీ సంతానముగా పిలువబడే రక్షకుడు వస్తాడు. భూమి మీద ఉన్న వారందరూ పురుషుని సంతానం. స్త్రీ సంతానముగా పిలువబడిన వారు ఒక్కరు మాత్రమే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిన్ను కొడతాడు, నీ బలాన్ని అణుస్తాడు, నీ శక్తిని అణుస్తాడు, నీ కార్యాలను లైవ్ చేస్తాడు ఆయన. అందుకనే గేరాసీల ప్రాంతంలో సమాధుల్లో ఉండి రాళ్లతో కొట్టుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు
నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, ఇక మా కాలం రాకమునిపే ఎందుకు వచ్చావయ్యా అంటే అపవాది క్రియలను లైవ్ చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమి సమాప్తం చేయడానికి వచ్చాడంటే అపవాది తంత్రాలను, అపవాది క్రియలను సమాప్తం చేయడానికి వచ్చారు ప్రభు. అపవాది యొక్క ఉచ్చుల్లో ఉన్నారు ప్రజలందరూ, అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నారు. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అపవాది యేసు ప్రభుని ఎత్తైన స్థలం మీద తీసుకెళ్లి, నీవుగా నా పాదాలకు నమస్కారం చేసినట్లయితే, సెల్యూట్ చేసినట్లయితే ఈ లోకంలో అందం మొత్తం నేను ఇస్తాను. ఈ లోకం అందం ఎవరిది సైతానా? నా తండ్రిది కదా. తండ్రి అయిన దేవునికి ప్రకారం తప్ప దేనికి నమస్కారం చేయకూడదని నీకు తెలియదా? ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆకలి 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 అనిపిస్తుంది. ఈ రాళ్ళ రొట్టెలు చేసుకుని తినకూడదా అంది సైతానుడు. ఆ మాట అన్నప్పుడు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని అపవాది యొక్క ఆలోచన తంత్రాన్ని లైవ్ చేశాడు ప్రభు. సమాప్తమైంది అంటే దాని అర్థం ఏంటంటే, రెండవది ప్రభువు అపవాది యొక్క తంత్రాలను అపవాది యొక్క తంత్రాలని ముగించడానికి, దాని కార్యాలు లైవ్ చేయడానికి, సమాప్తం చేయడానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా వస్తాడు అని 3:15 ఆదికాండంలో ముందుగానే వ్రాయబడి ఉంది. మీకా గారు రాశారు, దావీదు గారు రాశారు, యెషయా గారు రాశారు. కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ప్రవచించారు. ప్రవచనాన్ని నెరవేర్చడానికి, దాన్ని ముగించడానికి, సమాప్తం చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. 2 విషయాలు చెప్పారు. 2వ విషయంలో సాతాను కార్యాలని, దాని బలాన్ని లైవ్ చేయడానికి వచ్చాడని చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని యేసు ప్రభు యొక్క మరణము ద్వారా అపవాదిని నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయములోను మరణ వేదములోను దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ భూమి మీదకి వచ్చెను. మరణం యొక్క బలం ఎవరంటే సాతాను. సాతానా, నీ బలం ఏంటంటే మరణం. అందుకని అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ. మరణం యొక్క బలం అంటే సాతాను యొక్క బలాన్ని యేసు ప్రభు యొక్క మరణము ద్వారా లైవ్ చేయడానికి, సమాప్తం చేయడానికి ప్రభు వచ్చారు. అందరూ యేసు ప్రభు రాకమునకు మరణ భయముతో ఉన్నారు, మరణ వ్యాధుల్లో ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే మరణించి ఆయన రక్తాన్ని చిందించి సమాప్తమైందని తల వంచారో, వచ్చిన వెంటనే ప్రథమ ఫలముగా యేసు ప్రభు యొక్క ఆత్మ అలాగ బయటికి వచ్చేసింది. ఆ తర్వాత సమాధుల్లో నిద్రించే వారు అనేక నీతిమంతులు శరీరమును లేపబడ్డాయని వ్రాయబడింది. మత్తయి సువార్తలో మీరు చదవచ్చు, 27:51 నుండి చదవచ్చు. యేసు ప్రభు ఎప్పుడైతే సమాప్తమైందని తల వంచాడో అప్పుడు దేవాలయము తెర, దేవాలయంలో ఒక తెర ఉండిద్ది. ఎలాగా ఇప్పుడు మన ఎట్లా ఉంది తెర, ఆ తెర ఉండిద్ది. ఆ తెర ఎక్కడ ఉండిద్ది అంటే అతి పరిశుద్ధ స్థలానికి ముందుగా ఉండిద్ది. అతి పరిశుద్ధ స్థలానికి ముందుగా ఉండిద్ది. అతి పరిశుద్ధ స్థలం లోపల ఏమన్నా కెరూబులు, దేవదూతలు, దేవుని మందసము, అహరోను సిగిరించు కర్ర, ఇలాగా దేవుని యొక్క సన్నిధి లోపల ఉండిద్ది. అతి పరిశుద్ధ స్థలానికి ముందుగా తెర ఉండిద్ది. దాని ముందు పరిశుద్ధ స్థలం ఉండిద్ది. పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉంటాడు. దాని ముందు ఆవరణం ఉండిద్ది. దేవాలయంలో 3 పోర్టులు ఉంటాయి. ఒకటి ఆవరణం, ఆవరణంలో ప్రజలు ఉంటారు. పరిశుద్ధ స్థలంలో సేవకుడు ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు.
దేవునికి సేవకుడికి మధ్య ఒక తెర ఉండింది. యేసుప్రభు ఎప్పుడైతే సమాప్తమైంది చెప్పి తల వంచాడో ఆ తెర నడిమికి చీలిపోయింది, సిరిగిపోయింది. భూమి వణికెను, బండలు బద్దలాయన, భూకంపం వచ్చేసింది అనమాట. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. యేసు ప్రభు కంటే ముందుగా ఎవరైతే దేవుణ్ణి భయపడి వారు చనిపోయారో ఆ చనిపోయిన పరిశుద్ధుల శరీరాలు మొత్తం యేసు ప్రభు యొక్క మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా ఆ శరీరాలు లేపబడ్డాయి. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ఆ శరీరాలు ప్రవేశించెను. అనేకులకు వాడు కనబడ్డారు. రెండు తరాల క్రితం ఎవరైనా చనిపోతే మనకు తెలియదు వాడు. 3 తరాల క్రితం చనిపోతే అంటే 3 తరం అంటే దాని అర్థం ఏంటి? 3వ తరం పిల్లలు, తండ్రి, వాళ్ళ తాత. 4వ తరం అంటే మొత్త మనకు తెలియదు. ఒకవేళ లేపబడి కానీ ఊర్లోకి వస్తే అమ్మాయి నేనే అలా తాతని అన్నాడు అనుకో, ఇంకేముంటది? ఆయన నుంచొని ఉంటాడు, మనం పడితే మనం లేసుకెళ్ళాలి. కాదు ఊర్లో ఆ చివరి సమాధి నుంచి లేచి కానీ ఎవరన్నా ఊర్లో కానీ వచ్చారంటే ఇక ఎట్లా ఉండిద్ది అంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉండిద్ది. నేనమ్మా గుర్తుపట్ల, నేను పేర్లు ఎందుకు, నా పేర్లు చెప్పాలని లేనిపోయింది, నేను గుర్తుపట్టలేదమ్మా. పరిశుద్ధుల శరీరాలు లేపబడి పరిశుద్ధ పట్టణంలోకి వచ్చి అనేకులకు కనబడ్డారు. అయితే వినండి, యేసు ప్రభు యొక్క ఆ 6వ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, సమాప్తమైందని చెప్పడానికి ఉన్న అర్థం ఏంటంటే, 1 శాపాలను సమాప్తం చేశాడు, 2వది లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, 3వది అపవాది కార్యాలను, అపవాది బలాన్ని అణచడానికి, సమాప్తం చేయడానికి ప్రభు వచ్చారు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు, రోమి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఒప్పుగాను మనకు విరోధముగాను సాతాను పత్రం రాశాడు. ఎన్నో విషయాలు, పలానాయన సంగతి ఏంటంటే ఎన్నో విషయాలు రాశాడు. ఇలాంటి పత్రాన్ని యేసు ప్రభు మేకులతో దెగ్గొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చెను. సాతాను ఏం చేశాడంటే, నేరాలు మోపేవాడు కనుక నేరాలు మోపే అపవాది మన మీద ఏదో పత్రాలు రాసుకొచ్చాడు. ఎన్నో విషయాలు మనం ఏమేం చేసి చిన్నబుద్ధులు మాత్రం సాతాను తెలుసు. దెయ్యం పెట్టిన వాళ్ళు ఎవరు నన్ను అడగండి, 12 గంటలకు నువ్వు ఏడున్నావు చెప్పింది దెయ్యం. 5 గంటలకు నువ్వు నడిచిరాట్లాడుండి, నేను ఆడే కూర్చున్నా పొద్దున్న దగ్గర. పొదుగుతూ ఉంటేను ఆ టైంలో నాకు అనిపించి వచ్చే నేను అని చెప్పింది ఒక దెయ్యం. నేను అనుభవాలను చెబుతున్నాను. నువ్వేం చేస్తున్నావో దయ్యానికి ప్రతి తెలుసు కనుకే స్కేవా కుమారులు వెళ్ళిపోయి 7 ప్రార్థన చేయడానికి వెళ్తే తుక్కుగా దుమ్ము రేపేసింది. పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో, అసలు మీరెవరో, అసలు మీ చరిత్ర ఏంటి, యేసు నామోలు అంటున్నావే. ఆ మధ్య చెరుకు పనులు ఒకళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఒక ఆమెకు దెయ్యం బట్టి పడిపోయింది. అది వేరు, లూసిఫర్ పట్టింది.
ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన వెళ్ళిపోతుంది, మళ్ళీ అదే మామూలుకి వస్తుంది, వెళ్ళిపోతుంది, వస్తూ ఉంది. సాయంకాలం వేరే వాళ్ళు వచ్చారు. ఆ పేరు ఎందుకు లేదు. సాయంకాలం వచ్చి కూర్చొని వరుస గొలుసు ప్రార్థనలో, ప్రభువా మీ ఆత్మని పోయినాయన, మీ ఆత్మతో కాల్చునాయన. ఏమని ఇది కిరసనాలు గుడ్డనుకున్నామంటే పొయ్యి అంటున్నావే, ఆత్మను పొయ్యి అంటున్నావే అని ఇంకా ప్రార్థన నడవట్లా. కొంతమంది ఇంట్లో మోకరించి కూడా ప్రార్థన చేయాలి. ఎలికి తిరిగితే చాలు, తాటి కదిలెత్తా ఉంటే చాలు. యేసునామని అడుగుతున్నా తండ్రి, ముసుగు పట్టేక కాళ్ళ దగ్గర నుంచి భయం, మరణ భయం. దేవుడంటే భయం ఉన్న లేకపోయినా దెయ్యాలంటే భయం జనాలకి. మరణ భయాన్ని నుండి విడిపించడానికి, సాతాను బలాన్ని అణచడానికి, వాటి బలమును సమాప్తం చేయడానికి యేసు ప్రభు శిలువలో 6వ మాట పలికారు, సమాప్తమాయను. ఏం చేసావు ప్రభువా? సమాప్తం అంటే సాతాను కార్యాలు నేను సమాప్తం చేశాను. మొట్టమొదటి మాట ఏంది? శాపములను నేను సమాప్తం చేశాను. ఇక మీకు మిగిలింది ఆశీర్వాదమే. రెండోది ఏంది? ప్రవచనాలను, లేఖనాన్ని నెరవేర్చి ముగించడానికి వచ్చాను. సమాప్తమైంది. 4వ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. సిలువలో బలి ద్వారా వివిధ బలులను దేవుడు ముగించి సమాప్తం చేశాడు. జాగ్రత్త వినాలి. యేసు ప్రభు సిలువలో బలి పశువుగా మార్చబడటం ద్వారా వివిధ బలులను ఆయన సమాప్తం చేశాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునకు ఒక మనిషి పరిశుద్ధుడు కావాలంటే ఆ మనిషి బలులను అర్పించాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు అందుకే 2 గువ్వలు, వాడి పేద కుటుంబం కనుక 2 గువ్వలు తీసుకెళ్ళారు. అర్థమవుతుందండి? ఏం తీసుకెళ్లారంటే దేవాలయానికి గువ్వలు. గువ్వలు ఎందుకు తీసుకెళ్లారంటే బలి అవ్వాలవి. యేసు ప్రభు రాకమునుపు బలులను అర్పించేవాళ్ళు యాజకులు. బలులను అర్పించాలి. ఏడాదికి ఒకసారి యాజకుడు పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షణ జరిగించాలి. బలులు అర్పించకుండా పాప క్షమాపణ జరగదు. ఉన్నవాడేమన్నా కోడి దూడను తీసుకొని వచ్చేవాడు బలి అర్పించడానికి, గొర్రెలను తీసుకొచ్చేవారు బలి అర్పించడానికి, పేదవాడు పావురాల్ని గువ్వలను తీసుకొచ్చేవాడు బలి అర్పించడానికి. యేసు ప్రభు ఈ బలులన్నిటినీ సమాప్తం చేయడానికి ఆయనే బలి పశువుగా మార్చబడ్డాడు. బలులను సమాప్తం చేశాను. ఇక మీరు ఏ బలిని అర్పించవలసిన అవసరం లేదు. బలులను సమాప్తము చేశాను. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, 9వ అధ్యాయం 26వ వచనం. ఈయన అనగా యేసు ప్రభు, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిగానే అర్పించెను. సదాకాలం నిలిచే బలి. ఒరే నాయన, ఇక మీరు పావురాలను తీసుకొని, గువ్వలను తీసుకొని, కోడి దూడలను తీసుకొని, ఒకవేళ గొర్రెలను తీసుకొని మీరు బలులను అర్పించవలసిన అవసరం లేదు. ఎక్కిన బలి పశువుగా యేసు ప్రభు ఆయనే బలిగా మార్చబడ్డాడు. పస్కా బలి పశువుగా ఆయనే బలి పశువుగా మార్చబడ్డాడు. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చినప్పుడు పస్కా బలి పశువును వధించారు. గొర్రెను కోసి ఆ గొర్రె రక్తం తీసుకొని గడపలకి, నిలువు కమ్మికి, అడ్డి కమ్మికి ఆ సిలువు గుర్తు చేసినట్లుగా రక్తపు మరకలేసేవాళ్ళు. పస్కా బలి పశువు అది. ఏ గడప కమ్ములైతే రక్తపు గుర్తులు లేవో మరణదూత ఇంట్లోకి ప్రవేశించింది. మరణదూత దాడిపోవాలంటే ప్రతి మనిషి పస్కాను ఆచరించాలి. ప్రతి మనిషి రక్తాన్ని చిందించి కడపలకు వేసుకోవాలి. ఇప్పుడు
బలి పశువుగా, పస్కా బలి పశువుగా యేసు ప్రభు ఆయనే బలైపోయాడు. అంతకుముందు అర్పించవలసిన బలులు కోడి దూడలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, గువ్వలు కానివ్వండి, ఇక మీరు బలులు అర్పించవలసిన అవసరము లేదు. ఆయనే సదాకాలం నిలిచే బలిని అర్పించి అంతకుముందున్న బలులను సమాప్తం చేసింది. ఎలా చెప్పాలంటే చాలా టైం చెప్తారు, వద్దు, మీకు 3 మాటలు చాలు. యేసు ప్రభు శిలువ మీద పలికిన 6వ మాటలో ఉన్న అర్థం ఏంటంటే సమాప్తమాయను. ఏం చేసావు ప్రభు అంటే శాపాలను ముగించేశారు, సాతాను బలాన్ని అణిచివేశారు, ప్రవచనాలు లేఖనాన్ని నెరవేర్చారు, బలులను అర్పించకుండా వాటిని సమాప్తమై నేనే బలి పశువుగా మార్చబడ్డాను. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఈ రాత్రి చెప్పుకోవచ్చు. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు శిలువలో 6వ మాట ఏం పలికారంటే సమాప్తమాయను. ప్రభు నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు పుట్టించారు? నీ ద్వారా ఏదో ఒక పని చేయాలి. ప్రభువా, నా ద్వారా ఏం చేసుకోవాలనుకుంటున్నావు, ఏ పని జరిగించుకోవాలనుకుంటున్నావు, ఆ పనికి తగిన విధంగా జీవించే భాగ్యం నాకు దయచేయను ఆయన. నమ్మకమైన బిడ్డగా నన్ను చేయను. నేను కూడా నాకు ఇవ్వబడిన పనిని నేను కూడా ముగించుకునే బిడ్డగా నన్ను నడిపించయ్యా. నమ్మకంగా బ్రతకడానికి ప్రభు దయచేయ ప్రభు అని నమ్మకమైన సృష్టికర్తకి మనం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేద్దాం. సృష్టికర్తమైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో విషయాలకు ముగింపు చెప్పారు. ధర్మశాస్త్రం వల్ల ఈ మనిషి నీతిమంతుడు అవడానికి అవకాశం లేదు. ప్రతి మనిషి శాపం కింద బ్రతుకుతున్నారు. శాపాలను సమాప్తం చేసి మీరే శాపగ్రహిగా మార్చబడ్డారు. మాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రహి అని చెప్పి రాయబడింది నాయన. శాపముల నుండి విడిపించడానికి, సాతాను బలము నుండి విడిపించడానికి, బలులేని కార్యక్రమాలను ముగించడానికి, లేఖనాన్ని ప్రవచనాన్ని నెరవేర్చి ముగించడానికి మీరు వచ్చి సమాప్తమైందని చెప్పారు నాయన. శిలువ మీద పలికిన 6వ మాటలో చాలా ఆత్మ సంబంధమైన అర్థాన్ని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మీ పిల్లంగా మీరు మాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని తెచ్చారు. ప్రతి బిడ్డను దర్శించండి, మీకు ఇష్టంగా బ్రతికే భాగ్యాన్ని తెచ్చారు. మీ చిత్తం నెరవేర్చి బిడ్డగా చేయండి. ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని, రాత్రి చేరున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, మీరెక్కల చోట దాచి భద్రపరచమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి.